ఆయన డిగ్రీ కంప్లీట్ కాలేదు, 9 మంది పిల్లలు వాళ్ళు, మురికి వాడలు బ్రతికిన వాళ్ళు బౌద్ధ మతస్థులు వాళ్ళు. ఆయనకు 2 ఊపిరితిత్తులు చెడిపోయాయని డాక్టరు రిజెక్ట్ చేసేసాడు. ఈయన బతకడు, తీసుకుపోండి అని చెప్పేశాడు. ఇంటికి తీసుకొచ్చి అడాడు క్షయవ్యాధి అంటే ప్లేట్ సపరేట్ పెడతారు, గ్లాసు సపరేట్ పెడతారు. అంటుడు వ్యాధి అని దగ్గరికి రానివారు. డాక్టర్ గారే చెప్పారు, పల్లెల్లో అన్నం పెట్టి, కరోనా వ్యాధి వచ్చినప్పుడు చేశారు కదండి, పల్లెల్లో అన్నం పెట్టి తలుపు దగ్గర ఉండేట్టు తోయండి, ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆయన తిన్నాక పల్లెం తెచ్చి అక్కడ పెడతాడు. దాన్ని ఎవరైనా కానీ చేతికి గ్లౌజులు వేసుకొని శుభ్రం చేయండి, ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు అని. 22 ఏళ్ళు వయస్సు వచ్చి రాని యాంగీ చో గారు పడక గదిలో మరణం కోసం ఎదురు చూస్తున్నాడు. దగ్గుతే రక్తం. స్కూల్లో చెబుతూ ఉంటాడంట, ప్రైవేట్ టీచర్గా, పిల్లలు వినాలి. స్కూల్లో చెబుతూ ఉంటాడంట, చెబుతూ దగ్గుతే రక్తం వస్తాయి. వెళ్ళి సింకు దగ్గర కడుక్కొని వచ్చి మళ్ళీ పాఠాలు చెప్పేవాడు. చెప్పకపోతే కుటుంబం గడవట్లేదు. అక్కడికి ఒక 6-7 తరగతులు చదివేటువంటి క్రైస్తవ అమ్మాయి, ఒక్క అమ్మాయి వచ్చేవారట. ఆమె క్రైస్తవురాలు అని ఎక్కడ చెప్పుకోలేదు. అక్కడ స్కూల్లో ఆయన దగ్గర చదువు నేర్చుకోవడానికి వచ్చింది. ఆ స్కూల్లో జాయిన్ అయింది. వెనక మాల కూర్చుండేదంట సైలెంట్గా. ఆయన రక్తం కక్కుతుంటే ఈ అమ్మాయి వెనక అంటదంటే, ఏసయ్యా మా సారు అనారోగ్యంలో ఉన్నాడు, మా పంతులు గారికి సహాయం చేయవా, పాపం చచ్చిపోయేటట్టున్నాడు ప్రభువా, సహాయం చేయవా, ఏసయ్యా. అందరు అడుగుతారా? దేవుళ్ళను అడుగుతారా? రోజుకుంటారండి. పిల్లల్ని కూడా స్కూల్కి పంపించారు ఆ వ్యాధి ఉందంటే. ఇంక స్కూల్ రావడం లేదు. ఆయన డాక్టర్ రిజెక్ట్ చేసిన తర్వాత గదిలో ఉన్నాడు. ఓ రోజు ప్రభు ఈ బిడ్డతో మాట్లాడుతున్నాడంట, పాపా వెళ్ళి యాంగీ చోకు నా గురించి చెప్పమ్మా, నా గురించి చెప్పు. ఉదయాన్నే 9-10 గంటలకు ఆమె ఆ ఇంటికి వచ్చింది, కనుక్కొని వచ్చింది. ఆ ఇంటి తలుపు కొట్టగానే ఆ తల్లిదండ్రులు వాళ్ళ చెల్లెమ్మలు తీశారు. నేను సార్ను కలవాలి అని అడిగింది. కలవడానికి కుదరదు, డాక్టర్లు కలవద్దని చెప్పారు, నువ్వు వెళ్ళిపో. లేదు నాకేం కాదు, నాకేం వ్యాధి అంటుకోదు, మీకేం తెలియదు, సారు నిన్ను కలవాలి, మా సార్ ఆయన. పిచ్చిదానా? లేదమ్మా నేను కలవాలి. తలుపు తీసుకుని పోయి తలుపు కొట్టింది. కొట్టి తీసాడు. ఆయన లోపలికి వెళ్ళింది. మంచంలోనే ఉన్నాడు. సార్ నమస్కారం చెప్పున్నాడు. అంటే జీవితం మీద ఆశలు పోయాయి కదా, అప్పుడో ఇప్పుడో చచ్చిపోతాడు యవనస్తుడు. ఏం లేదు సార్, మీకు ఒక మాట చెప్పడానికి వచ్చాను. ఏం చెప్తావు? ఎవరు నువ్వు అన్నాడు. తన స్టూడెంట్ అని గుర్తుపట్టలేకపోతున్నాడు. సార్ నేను ఎవరైనా పర్వాలేదు, యేసు ప్రభువును నీ రక్షకునిగా నువ్వు నమ్మితే నువ్వు బ్రతుకుతావు సార్, బాగుపడతావు అని చెప్పింది. ఒక్క మాట. ఆ మాటకు ఆయన ఏమన్నాడు తెలుసా అండి? క్రైస్తవ కుక్క నోర్మోయ్, ఇది చెప్పడానికి నా ఇంటికి వచ్చావా? బౌద్ధ మతస్థుడు, ముందు ఇల్లు దాటి వెళ్ళిపో, చంపేస్తా నిన్ను, సావనైనా చేస్తాను, కానీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు క్రైస్తవ కుక్క? ఆ పాప నుండి 12 ఏళ్ళ పాప, నన్ను కుక్క అన్నా పర్వాలేదు సార్, నువ్వు బ్రతకాలి, నా ప్రభు చెప్పి పంపాడు సార్, నాకు నువ్వు బ్రతుకుతావు సార్, ముందు వెళ్ళిపో అన్నాడు. సరే సార్ వెళ్ళిపోతాను. వెళ్ళి మళ్ళీ ప్రార్థన చేసింది. మళ్ళీ ఒక వారం తర్వాత మళ్ళీ వచ్చింది ఇంటికి. ఈసారి బైబిల్ తీసుకొని వచ్చిందట, క్రొత్త నిబంధన. ఏం మళ్ళీ వచ్చామన్నాడు. సార్ నీకు దేవుని గ్రంథం ఇచ్చి వెళ్దామని వచ్చాను. ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం నుండి నువ్వు చదువుతా ఉండు, నువ్వు బాగుపడిపోతావు అని చెప్పింది. చెంపకేసి ఒక్కేడు బలంగా కొట్టాడట. కొడితే ఒక నవ్వు నవ్వి, కుడి చెంప కొడితే ఎడమ చెంప తిప్పమని చెప్పాడు సార్ ప్రభు. ఇంకొక చెంప కూడా ఉంది, నువ్వు కొట్టు, కానీ నువ్వు బాగుపడాలి. అప్పుడు ఆయన గుండెల్లో మార్పు వచ్చి, నన్ను అందరూ అసహించుకున్నారు, నా తల్లి తండ్రి నా దగ్గరికి రావట్లేదు, నా తోబుట్లు బంధువులు నా దగ్గరికి రావట్లేదు, నాకు అంటుడు జబ్బు ఉందని ఎవరు నాకు కుక్కకేసినట్టు అన్నం వేసి వెళ్ళిపోతున్నారు. ఈ చిన్నదానికి నా మీద ఎందుకింత ప్రేమ పుట్టుకొచ్చింది? ఎవరిది?
నేను కొడితే కూడా నాకు ప్రభు గురించి చెప్తా ఉందని 2 చేతులు చాపి బైబిల్ తీసుకున్నాడట. ఆ రోజు తీసుకొని చదువుతున్నాడు. సరిగ్గా 2 నెలలు దాటక ముందే కొత్త ఊపిరితిత్తులు దేవుడు వేసేసాడు. స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. సేవకుడు అయ్యాడు. ఆయన చర్చికి ఎంతమంది వస్తారో తెలుసా మీకు? ఆదివారం 12 లక్షల మంది ఆరాధనకు వస్తారు. ఆ దేశంలో సినిమా హాల్ లేకుండా చేశాడు దేవుడు. ఏజీ చర్చిని, ఆయన చర్చి పేరు అసెంబ్లీ ఆఫ్ గాడ్ అని ఉంటారు. ఆ చర్చీలకు దేవుడు ఒక అధినేతగా పెట్టి ప్రపంచమంతటా సుమారు 100 పైన దేశాలు 3-4 సార్లు తిప్పాడు. 86 ఏళ్ళు బ్రతికించాడు దేవుడు ఆయన్ని. కానీ ఆయన చేసిన పని ఏంటో తెలుసు? ఆయన ప్రార్థన చేస్తే ఎటువంటి రోగులు బాగైపోయారు, మినిస్టర్లు రక్షించబడ్డారు. ఆయన సువార్త చెప్తే మరణానికి వెళుతున్న వారు స్వస్థత పొందారు. ఆ పాప కోసం వెతికాడంట చాలా కాలం. ఆయన పెద్దావిడేంటది కదా, నా తల్లి ఎక్కడుందో ఒక్కసారన్నా చూద్దామని ఎతికాడట. కనిపించలేదు. నాకు వాక్యం చెప్పిన తల్లి, యేసయ్యను నాకు పరిచయం చేసిన బంగారు తల్లి ఎక్కడుందో ఒక్కసారైనా చూద్దామని దేశం అంతా వెతికాడు. కనిపించలేదు. నువ్వు చెప్పే ప్రతి మాట ఎవరికో ప్రయోజనకరంగా పనిచేస్తుంది. క్రైస్తవురాలుగా, క్రైస్తవుడుగా నువ్వు గురింగి ఉండడం కాదు, నువ్వు వేదన పడడం కాదు. ఇది క్రీస్తు సిలువలో దారపోసిన రక్తములో ఉన్న శక్తి మనలోకి వచ్చింది. మనం దేవుని పిల్లలుగా ఆశ్రయం పొందాం. సంసారం కాదు చెప్పుకోవాల్సింది, సమస్యలు కాదు చెప్పుకోవాల్సింది, రాజకీయాలు కాదు చెప్పుకోవాల్సింది, లోకపు పోగటలు కాదు చెప్పుకోవాల్సింది. ఎవరైతే మన ఇళ్లలో నలిగిపోతున్నారో, ఎవరైతే గ్రామంలో నలిగిపోతున్నారో, నేను సేవ చేసే దినాల్లో నేను ఇంకా సంపూర్ణ సేవకుని కాకముందు ఎవరు బాగలేకపోతే అక్కడికి చేప వెళ్ళినట్టు వెళ్ళి